పైన మైకోలా మీకు బౌన్సర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కాయ సైజ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, విప్పే విధానం కావచ్చు, పికింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి బౌన్సర్ అయితే మీరైతే ఖచ్చితంగా ఎక్కడో చూస్తుంటారు. లాస్ట్ కూడా చాలా మంది నేను చెప్పడం జరిగింది. బౌన్సర్ కూడా చాలా ఎక్సలెంట్ వెరైటీ. మైకోసిస్లో బౌన్సర్ అనేది ఒకటి చాలా బాగుంటుంది. కాబట్టి మైకోసిస్లో బౌన్సర్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అందుబాటులో ఇప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా షార్టేజ్ ఉన్నట్టు నాకు సమాచారం ఏంటంటే పత్తి విత్తనాల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము చూసుకున్నట్లయితే వాతావరణం మొత్తము చల్లబడిపోయింది, కూల్ అయిపోయింది. ఆ తర్వాత ఇన్ని రోజులు వచ్చేసి మనకు రైతులకు చాలా ప్రాంతాల్లో ఏంటంటే మనకు ఈ పెళ్లిళ్ళు కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, మొత్తం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి సీజన్ కూడా దగ్గర పడ్డది, నైరుతి ఋతుపవనాలు కూడా తొందరగా వస్తూ ఉన్నాయి. కాబట్టి పత్తి విత్తనాలు తీసుకునే సమయం అయితే ఆసన్నమని చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా మనము ఎలాంటి పత్తి విత్తనాలు ఎలాంటి నెలకి వేసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కాటన్ సీడ్స్లో భాగంగా మనకు ట్రస్టెడ్ బ్రాండ్ ఏదైనా మంచి పెద్ద కంపెనీ ఏంటంటే అది మనకు రాశి అనమాట. సో రాశి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకు ఫేక్ సీడ్ కానీ బోగస్ సీడ్స్ కానీ వచ్చినట్టు దాఖలాలు అయితే లేవు అనమాట. సో చాలా కేరింగ్ తీసుకుంటుంది. అందుకే మనకు చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తంలో ఎక్కువగా అమ్ముడుపోయే విత్తనాలు మనకు రాశి సీడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు తెలంగాణకు సెట్ అయ్యేటి ఏంటంటే మనకు రాశి 659 అని వచ్చేసి మనకు బలమైన నేల, నల్లరేగడి నేలలకైతే బాగా సెట్ అవుతుంది. నీటి వసతి ఉంటే ఇంకా బాగా మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర నీటి వసతి ఉండి ఆ తర్వాత మంచి బలమైన నల్లరేగడి, ఆ తర్వాత ఎర్ర రేగడిలో కూడా బలమైన నేల ఉంటే ఖచ్చితంగా రాశి 659 అయితే వేసుకోండి. బిగ్ సైజు బోల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇందులోనే రాశి కంపెనీలో మనకు షార్ట్ డ్యూరేషన్ అంటే సాధారణంగా 130-140 డేస్లో మీకు పంట కాలం రావాలి. తేలికపాటి మధ్యమ నేల నుంచి తేలికపాటి నేలలో పెట్టుకోవాలంటే రాశి షిఫ్ట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాత దగ్గర పెట్టుకోవడానికి అంటే 1-3 ఫీట్స్లలో పెట్టుకోవడానికి, ఆ తర్వాత మనకు హై డెన్సిటీ ఫార్మింగ్ కూడా పెట్టుకోవడానికి కూడా అనుకూలమైన విత్తనం మనము రాశి షిఫ్ట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో రాశిలో ప్రస్తుతం నడుస్తున్న 2 సీడ్లు అయితే మీకు అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కొత్త సీడ్లలో మనం చూసుకున్నట్లయితే బీకే కంపెనీ బీకే గోల్డ్ అన్నమాట. మీకు షార్ట్ డ్యూరేషన్ సీడ్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే వర్షాలు కొద్దిగా తొందరగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది వరకు మీరు ఏం చేస్తారంటే షార్ట్ డ్యూరేషన్ సీడ్స్ ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు పత్తి విత్తనాలు కూడా తొందరగా పెట్టడానికి, వర్షాలు పడక ముందు కావచ్చు లేదంటే పడ్డ వెంటనే తొందరగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు తక్కువ ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. కాబట్టి మీరు పత్తులు తొందరగా పెట్టుకోండి. తొందరగా మంచి కాపు రావడానికి ఆస్కారం ఉంటుంది. లేట్ పెడితే మళ్ళీ వర్షాలు పడకపోతే ఇబ్బంది పడాల్సి. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ఎర్లీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ సీడ్స్ కూడా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బీకే కంపెనీలో బీకే గోల్డ్ అనేది షార్ట్ డ్యూరేషన్ అనమాట. సో ఈ కంపెనీలో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చాలా ఫీల్డ్ మనం చూడడం జరిగింది, మంచి దిగుబడి ఇస్తూ ఉంది. కాబట్టి బీకే గోల్డ్ అనేది బాగుంటుంది. మనకు లాస్ట్ ఇయర్ ఎంత వర్షాలు పడ్డా కూడా మనకు ఏంటంటే ఎకరానికి 12-13 కుంటాలు అయితే రావడం జరిగింది. ఇదే బీకే కంపెనీలో శక్తి పవర్ అనేది ఉంటుంది. కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ అంటే 150-160 డేస్లో వస్తుంది. మీకు వాటర్ ఫెసిలిటీ ఉండి మంచి బలమైన నేల అయితే ఖచ్చితంగా శక్తి పవర్ అని పెట్టుకోండి. బీకే గోల్డ్ వచ్చేసి మీకైతే మధ్యమ తేలికపాటి నేలలో పెట్టుకోవచ్చు, బలమైన నేలలో కూడా పెట్టుకోవచ్చు. షార్ట్ డ్యూరేషన్లో దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఈ బీకే అగ్రిజెన్స్ కంపెనీలో ఈ 2 వెరైటీస్ అయితే బాగుంటాయి. బీకే గోల్డ్, శక్తి పవర్. మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి, లేదంటే మీకు డిస్ప్లే వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే పంపించడం జరుగుతుంది. ఇది ఒకటైతే గమనించండి. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మంచి బలమైన నేలలో పెట్టుకోవడానికి, కండగల్ల నేలలో పెట్టుకోవడానికి ఇంకొక మంచి విత్తనం కనుక మనం చూసుకుంటా ఉంటే మనకు బిగెక్స్ అనమాట. ధాన్య సీడ్స్ అంటే టాటా వాళ్ళది బిగెక్స్ అనమాట. దీని యొక్క సైజ్ అంటే చాలా టపూరా పెద్ద కాయలు అయితే ఉంటాయి. ఆ తర్వాత బరువు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే దీనికి మీరు బలం ఎక్కియాల్సి ఉంటుంది, లేదంటే మనకు బలమైన భూమిలో పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇది తేలికపాటి నెలలో పెడతా అంటే అంత దిగుబడి అయితే రాదు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు మధ్యమ నుంచి చిన్న సైజు కాయలు ఉంటాయి, తేలికపాటి నెలలకు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రాశి షిఫ్ట్ కావచ్చు, బీకే గోల్డ్ కావచ్చు, ఆ తర్వాత మై సీడ్స్లో మెగా 7 ఇట్లాంటి ఎర్రీ వెరైటీస్ సైజు మనకు మీడియం టు స్మాల్ ఉంటాయి అనమాట. మీకు బలమైన నేలలు పెట్టేటంటే బిగ్ సైజ్ అయితే ఉంటాయి అనమాట. సో బిగెక్స్ అనేది మనకు బలమైన నేలలు పెట్టుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మై సీడ్లో మెగా 7 అనేది బాగుంటుంది. మెగా 7 ఏంటంటే మనకు దగ్గర పెట్టుకోవడానికి, ఆ తర్వాత 1-3 ఫీట్లలో పెట్టుకోవడానికి, మధ్యమ నుంచి తేలికపాటి నేలలో పెట్టుకోవడానికి,
అనుకూలంగా ఉంటుంది. మీరు బలమైన నేలలో పెట్టుకోవాలనుకుంటే కూడా బలమైన నేలలో అయితే మీరైతే పెట్టుకోవచ్చు. మంచి కాయ సైజు, ఆ తర్వాత మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి మెగా 7 మీకు దొరికితే తీసుకోండి, లేదంటే కాల్ చేయండి, కాల్ చేసి బుకింగ్ చేసుకోండి. మై సీడ్స్ వాళ్ళది మెగా 7 తీసుకోండి. వేరే కంపెనీలలో ఉన్నట్టు కూడా సమాచారం కాబట్టి మై సీడ్స్లో మెగా 7 నేను చూడడం జరిగింది. ఇది కూడా బాగుంటుంది అనమాట. ఇంకొక విత్తనం నేను మీకు చెప్పదలుచుకున్న ఏంటంటే, మనకు చాలా మంచి, నేను చూసిన దాంట్లో ఎక్సలెంట్ అనిపించింది నాకైతే సింథల్ సీడ్స్. ఇది గుజరాత్ కంపెనీ సీడ్ అనమాట. సింథల్ సీడ్స్ అనేది, సింథల్ సీడ్స్లో 614 అనే వెరైటీ నేను చూడడం జరిగింది. ఏపీలో కర్నూలు దగ్గర చూడడం జరిగింది. సో నేను స్వయంగా చూసిన, మామూలుగా లేదు అసలు. పత్తి సీడ్ అనేది ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇది ఏపీలో దొరుకుతాయి అనమాట, తెలంగాణలో అయితే అవైలబుల్ లేదు. సింథల్ సీడ్స్లో 614 అనేది ఖచ్చితంగా మీరు 1-2 ప్యాకెట్లు వేసి చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ సీడ్ వచ్చేసి సింథల్ సీడ్స్లో 614 అనేది అయితే ఉంటుంది. నేను స్వయంగా చూసిన, మీకు ఫోటోలు కూడా పెడతాను, చూసుకోవచ్చు. ఇది ఏపీ వాళ్ళు చూస్తూ ఉంటే మీరైతే సింథల్ సీడ్ 614 అనేది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో అయితే ఇది అయితే దొరకకపోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది సింథల్ 614 అనేది. అది నామ్కాట్ పేరుతోనైతే రావడం జరుగుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే US 704 ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది. మీకు మధ్యమ నేల, ఆ తర్వాత బలమైన నేలలో పెట్టుకోవడానికి, లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు అమృత్ ప్యాటర్న్ లాంటి పద్ధతులు, ఎక్కువ డిస్టెన్స్ పెట్టే పద్ధతిలో పెట్టుకోవాలనుకుంటే యూఎస్లో 704 అనేది బాగుంటుంది. వెజిటేటివ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, వెడల్పు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనకు మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు యూఎస్ కంపెనీలో US 704 అనేది అయితే మీరైతే పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి మనము అధిరా 333 అనేది మనం లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రైతులకు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు తీసుకోవడం జరిగింది. మనం దాని మీద వీడియోలు కూడా చేయడం జరిగింది. అధిరా 333 అనమాట. ఇది సైనోరా కంపెనీకి చెందింది. దీని యొక్క కాయలు మంచిగా దొడ్డుగా, లావుగా, బరవైనగా, గుండ్రంగా ఉంటాయన్నమాట. ఇది తెగుళ్ళను తట్టుకొని మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది. మీకు వీడియో కూడా లాస్ట్ ఒకటి వీడియో కూడా పెట్టడం జరిగింది, అక్కడ కూడా మీరైతే చూసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఈ ఏదైతే పత్తి విత్తనాలు పెట్టడానికి మనకు లేబర్ షార్టేజ్ అని చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనమైతే సీడర్లు ఇస్తా ఉన్నాం, అంటే హ్యాండ్తో పుష్ చేసే సీడర్లు. దీంతో పత్తి విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మొక్కజొన్న విత్తనాలు, కంది విత్తనాలు, మినిమం పెసట్లు, అన్ని రకాల విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు. ఒక రోజు ఒక వ్యక్తి 3 నుంచి 4 ఎకరాలు పత్తి విత్తనాలు అయితే పెట్టచ్చు అనమాట. అంటే సాధారణంగా గీతలు కొట్టుకుని గీతల కొంట వేసుకుంటా పోతే మనం అయితే పెట్టుకోవచ్చు. లోతుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇచ్చే దాంట్లో. ఆ తర్వాత మనం ఏంటంటే డిస్టెన్స్ ఎంత కావాలంటే అంత డిస్టెన్స్ అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఈ సీడర్స్ అంటే పత్తి విత్తనాలు పెట్టడానికి మిషన్లు కావాలంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి క్వాలిటీ, బెస్ట్ రేట్లు అయితే మనం అయితే ఇస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోగలరు. ఇంకొకటి సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే బయోసీడ్ అనమాట. బయోసీడ్లో మనం చూసుకున్నట్లయితే ఏ నెలలకైనా సెట్ అయ్యేది అంటే 6001 అనేది. ఈ బయోసీడ్ 6001 అనేది మనకు ఏంటంటే, మనకు మధ్యమ కాలం పడుతుంది, అంటే 140-150 డేస్లో రావడం జరుగుతుంది. మంచి మీడియం టు బిగ్ బౌల్ సైజ్ ఉంటుంది. కాబట్టి మీరు అన్ని రకాల నేలకైతే పెట్టుకోవచ్చు. తేలికపాటి నేలలో పెట్టుకోవచ్చు, బలమైన నేలలో పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మధ్యమ రకానికి చెందిన నేలలో అయితే పెట్టుకోవచ్చు. మీడియం సైజ్ ఉంటుంది, మీడియం టు బిగ్ బౌల్ ఉంటుంది. కాబట్టి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనము అంకుర్ కంపెనీలో ఒక వెరైటీ ఉంటుంది మామ, అదైతే సూపర్ ఉంటుంది. అంకుర్ కంపెనీలో అనీష్ అనే ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు లావు కాయలు ఉంటాయి చాలా. మన ఏదైతే బిగెక్స్ లెక్క అయితే దీని యొక్క కాయలు అయితే ఉంటాయి, చాలా దొడ్డు కాయలు అయితే ఉంటాయి. బిగెక్స్ అయితే లావు కాయలు ఉంటాయి. అంకుర్లో అనీష్ అనేది ఒక వెరైటీ ఉంటుంది. ఇది కూడా అంత లావుగా అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మీకు అందుబాటులో ఉంటే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా మీరు ఒక 10 ఎకరాలు పత్తి పెడతా ఉంటే ఒకే రకం, 1-2 రకాలు కాకుండా ఒక 4 రకాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి చెప్పినవన్నీ కూడా మనకు ఎక్సలెంట్ మొత్తం రీసెర్చ్ చేసి నేను చూసిన ఫీల్డ్ అయితే మీకైతే చెప్తా ఉన్నా. అంకుర్ అనీష్ అనేది బయోసీడ్ల, ఆ తర్వాత అధిరా 333 కావచ్చు, US 704 కావచ్చు, సింథల్ కావచ్చు, బిగెక్స్ కావచ్చు, శక్తి పవర్ కావచ్చు, బీకే గోల్డ్ కావచ్చు, మైసీస్లో మెగా 7 కావచ్చు, మైకోలా మీకు బౌన్సర్ అనేది ఇంకో వెరైటీ నేను చెప్పడం మర్చిపోయినా. మైకోలా మీకు బౌన్సర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కాయ సైజ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, విప్పే విధానం కావచ్చు, పికింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి బౌన్సర్ అయితే మీరైతే ఖచ్చితంగా ఎక్కడో చూసుంటారు. లాస్ట్ కూడా చాలా మంది నేను చెప్పడం జరిగింది. బౌన్సర్ కూడా చాలా ఎక్సలెంట్ వెరైటీ. మైకోసిస్లో బౌన్సర్ అనేది ఒకటి చాలా బాగుంటుంది. కాబట్టి మైకోసిస్లో బౌన్సర్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అందుబాటులో ఇప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా షార్టేజ్ ఉన్నట్టు మాకు సమాచారం ఏంటంటే, ఒకవేళ మీకు దొరికితే ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, రైతులు షాపులకి వెళ్ళి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి
మైకో బౌన్సర్ అనేది మంచి బలమైన ఎర్ర నేలలకు నల్లరేగడి నేలలకు కూడా సెట్ అవుతుంది కాబట్టి మైకో బౌన్సర్ అయితే మీరైతే వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కొన్ని సీడ్స్ అయితే మనమైతే రైతులకు ఇస్తూ ఉన్నాము. ఒకవేళ నా నంబర్ కావాలనుకుంటే మీకు నాకు వాట్సాప్ అయితే చేయొచ్చు. ఎలాంటి నేలని మీరు చెప్తే నేను దానికి తగ్గట్టు సీడ్లు, ఇంకా వేరే రకాల సీడ్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఒకే వీడియోని మనం చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఇంకొక వీడియోలో కూడా మనము తేలికపాటి నేలలు, ఆ తర్వాత తేలికపాటి నేల ఎలాంటి సీడ్ పెట్టుకోవాలి, ఆ తర్వాత బలమైన నేల ఎలాంటి సీడ్ పెట్టుకోవాలి, డిఫరెంట్ వీడియోస్ అయితే చేద్దాము. ఒకవేళ నాతో కాంటాక్ట్ కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్. కేవలం వాట్సాపే చేయాల్సి అయితే ఉంటుంది, కాల్ చేయడానికి అయితే లేదు. సో ఇదైతే మీరైతే ట్రై చేయండి. సో ఖచ్చితంగా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సీడ్స్లు మీరు చూసిన దాంట్లో మంచిగా అనిపించినా కూడా కామెంట్ చేయండి. ఉంటాం మరి, బాయ్.